ప్రియమైన దేవుని జనాంగమా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో దేవుడు దయచేసిన వాక్య భాగాన్ని చూద్దాం. 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. దేవుని కనుదృష్టి ఎవరి మీదైతే ఉంటుందో, దేవుని కనుదృష్టి ఏ వ్యక్తి మీద ఉంటుందో, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేసే అమూల్యమైన అద్భుతమైన విషయం ఏమిటంటే, అపాయము నీ యొద్దకు రాదు. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి జీవితాన్ని గమనిస్తే ఎటు నుంచి ఏ అపాయం వస్తుందా అని, ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందా అని, మరుక్షణం ఏం జరిగిద్దా అని, ఏదో జరిగిపోతుందని, తన శరీరంలో వచ్చిన మార్పును బట్టి, తన శరీరంలో కలిగిన బలహీనతను బట్టి ఏదో జరిగిపోతుంది, నాకేదో అయిపోతుంది అని ఒక ఆలోచనతో, అనుమానంతో, భయంతో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిని ఏదో చేసేస్తుంది ఏంటి అని అంటే, తనలో కలుగుతున్న భయాలు, తనలో కలుగుతున్న అనుమానాలు. దేవాది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 366 సార్లు దేవుడు రాసిన మాట ఏమిటి అని అంటే, భయపడకండి, భయపడకండి. అనేక సందర్భాల్లో వాక్యం మనం చూడొచ్చు. భయపడకండి, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, మీ హృదయములను కలవరపడనీకండి. ఈరోజు దేవుని మందిరానికి చక్కగా వెళ్తున్నారు, దేవుని వాక్యాలు వింటున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా ప్రార్థనలు చేస్తున్నారు. అయినా నీలో ఏదో భయం, నీలో ఏదో అనుమానం, నీ శరీరంలో కలిగినటువంటి బలహీనతను బట్టి, నా శరీరంలో ఏదో అనారోగ్యం సంభవించిందే, నా శరీరంలో ఏదో బలహీనత ప్రారంభమైందే, ఇది నన్ను ఎటువైపుకు తీసుకెళ్తుందో, ఇంకా ఏమైనా బలహీనతలు ఏమైనా వస్తాయేమోనని, అపాయాలు నన్ను చుట్టుకుంటున్నాయని భయపడుతూ బ్రతుకుతున్నావా? సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయములో నా ప్రభువు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీతో చెప్తున్నాను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? ఎందుకు దిగ్భ్రాంతికి గురైపోతున్నావు? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. ఆయన కనుదృష్టి ఎవరి మీదైతే ఉంటుందో, కుడి ప్రక్కన 1000 మంది పడినా, ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినా, అపాయము నీ యొద్దకు రాదు. రాదు. అపాయకరమైన పరిస్థితులు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, బలహీనతలు రావని అంట్లా వచ్చినా, జీవ మరణాలు దేవుని వశమై ఉన్నవి తెలుసా? ఈ బలహీనతలో నీ ప్రాణాన్ని తీసుకొని వెళ్ళలేవు. ఈ అపాయకరమైన పరిస్థితుల్లో నీ ప్రాణం మీద దాడి చేసిన నీ ఆత్మను తీసుకొని వెళ్ళలేవు. జీవ మరణాలు దేవుని వశమై ఉన్నవి. నా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో సమస్యలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, ఏదో జరిగిపోతుంది అన్న ఆలోచన నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? మహోన్నతుని చాటును నివసిస్తున్నావు. నువ్వు మహోన్నతుని చాటును నివసించేవాడు ఆయన సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నావు. 91వ కీర్తన అద్భుతం కదండి. 150 కీర్తనల్లో నాకు అత్యంత ఇష్టమైన కీర్తన 91వ కీర్తన. నేను ఎక్కడికి వెళ్తున్నా ఈ 91వ కీర్తన చదువుకొని నేను బయలుదేరుతాను. చాలా ఇష్టమైన కీర్తన. పగటి వేళ ఎండదెబ్బైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడక్కర్లేదని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు చాలాసార్లు చాలామంది చాలా సందర్భాలలో భయంతో బ్రతుకుతున్నారు. జీవితంలో భయం ఉండొచ్చు, కానీ జీవితమే భయం అయిపోకూడదు. సహోదరి, దేనికి భయపడుతున్నావు? సహోదరుడా, దేనికి చింతిస్తున్నావు? కష్టాలు ఏం చేస్తాయి? కొన్నాళ్ళు నిన్ను వెంటాడతాయి, ఆ తర్వాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. రోగాలు ఏం చేస్తాయి? నీ శరీరాన్ని
ఒకవేళ బలహీనతలోకి తీసుకుని వెళ్ళచ్చు అంతే. కష్టంలో ఉన్నాయినా, నష్టంలో ఉన్నాయినా, బలహీనత వచ్చినా, బాధ వచ్చినా, బంధకములు వచ్చినా, నీతో ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. తన కనుదృష్టి నీ మీద ఉంది, తన ప్రభావం నీ మీద ఉంది. ఆ మహోన్నతుని చాటును నువ్వు నివసిస్తున్నావు, ఆయన రెక్కల చాటును నువ్వు ఉన్నావు, ఆయన ప్రసన్నత నీ మీద ఉంది. ఏది ఎంత మాత్రము నీకు ఏ హాని చేయదు, అంతే. దేవుని ఎదుట నీ ఉన్నావు, దేవునితో నీ ఉన్నావు, దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. సరిపోదా? మనుషులు కనుదృష్టి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? బంధువులు కనుదృష్టి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? దేవుని కనుదృష్టి ఉంటే చాలు కదా. ఆయన తన కనుదృష్టితో చూశాడు, నీరు ద్రాక్షరసంగా మారలేదా? ఈరోజు నీ జీవితం ఒకవేళ రంగులేని జీవితంగా, రుచి లేని జీవితంగా, మాధుర్యం లేని జీవితంగా ఉందా? పరిస్థితులన్నీ తలక్రిందులైపోయాయని, స్థితిగతులన్నీ తలక్రిందులైపోయాయని, ఒకప్పుడున్న స్థితి ఇప్పుడు లేదని, ఒకప్పుడు ఏ చేత్తో డబ్బులు లెక్క పెట్టానో ఈరోజు అదే చేత్తో డబ్బులు వాళ్ళని వీళ్ళని అడుగుతున్నానని, ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నామని ఈరోజు దీన స్థితిలో, హీన స్థితిలో ఉన్నామని, ఏంటి ఈ స్థితి అని భయపడుతున్నావా? బాధపడుతున్నావా? బలహీనమైపోతున్నావా? దేవుని కనుదృష్టి నీ మీద ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. అపాయమును ఎద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఎందుకంటే నువ్వు మహోన్నతుని చాటున నివసిస్తున్నావు, ఆయన రెక్కల చాటున నీవు ఉన్నావు, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఆయన నీ చుట్టూ కంచె వేశాడు, ఆయన నీతో ఉన్నాడు, నిన్ను ఆవరించి ఉన్నాడు, ఆయన ప్రభావం నిన్ను కమ్ముకుంటుంది. ఇంకా ఎందుకు భయం? భయాన్ని పక్కన పెట్టు. ఇంకా ఎందుకు చింత? చింతను పక్కన పెట్టు. ఇంకా ఎందుకు దిగులు? దిగులును పక్కన పెట్టు. ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా ఆదివారం నాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని ఆరాధించండి. దేవుని మందిరంలోకి వెళ్ళి ఉత్సాహ గానములతో దేవుణ్ణి గణపరచవలసిందిగా ఓ దైవజనునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరే ప్రాంతంలో ఉన్నారో నాకు తెలియదు. మీరున్న ప్రాంతంలో చక్కగా మరి ఆదివారం రాబోతా ఉంది. సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంగా దేవుణ్ణి ఆరాధించవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాం. ఆమేన్.